వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం జొన్నవాడలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. పరిశుభ్రత అలవాటు వ్యక్తిగత స్థాయిలో మొదలై సమాజం మొత్తం వ్యాపించాలని తెలిపారు. ముందర పోవాకండా తడుపరిచావా భయపడిపోకుండా అది గోల్ చేయాలి. ఓకేనా? అటెన్ టెన్షన్ పడకూడదు. చదివినంతసేపే మనం ఇప్పుడు మీరు చదువు మీదే ఉండాలి. చదువు అయిపోయినాక ఇంకేమైనా పని మీరు చేస్తుంటే పేరెంట్స్తో ఇప్పుడు మీరంతా ఈ పిల్లలంతా చూపించడంతా చూస్తారు కదా. ఇలాగే ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇంట్లో కానీ స్కూల్లో కానీ హ్యాండ్ వాష్ ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం సందర్భంగా జొన్నవాడ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. కామాక్షమ్మ గుడి ముందర ఈ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచే విధంగా చూసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛ ఆంధ్ర గురించి మీకు అందరికీ తెలుసు. ప్రతి 3వ శనివారము స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మనమంతా చేసుకుంటున్నాము. నేను ఉన్నప్పుడు నేను చేస్తున్నాను, లేనప్పుడు నాయకులు ప్రతి దగ్గర కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని చేయాలని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క అధికారులతో కలిపి నాయకులు కూడా చేస్తున్నారు. ఈ పరిశుభ్రత అనేది మొదట మనలో నుంచి రావాలి, మన ఇంట్లో నుంచి రావాలి, తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఉండాలి. అలాగే మనం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతోమంది భక్తులు రోజు వచ్చిపోతూ ఉంటారు. ఇది మన ఊరు కాదు, మంది కాదు, ఇక్కడికి వచ్చాం పోతున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ ఉంటే దారిలో ఒక కాగితం అమ్మవారి గుడి ముందర కానీ గుడి లోపల కానీ పడుంటే దాన్ని తీసుకోపోయి చెత్తబుట్లో వేస్తే అది మీరు అమ్మవారికి సేవ చేసుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఆమె పరిశుభ్రత, ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ 3వ శనివారంలో ప్రతి గ్రామంలో, మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉన్నాయి ప్రతి దగ్గర. అలాగే బుచ్చిరెడ్డిపాలెం కార్పొరేషన్లో కానీ ప్రతి దగ్గర కూడా నాయకులు 3వ శనివారం పాల్గొని వాళ్ళ వార్డులలో వాళ్ళ గ్రామాల్లో
ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.